రారా, అసలు ఏమైందిరా? చెప్తాను రారా. రే, ఒక ప్రాబ్లం వచ్చిందిరా. ఒరే మామా, నీకు రాజశేఖర్ అని పేరు పెట్టకుండా ప్రాబ్లం అని పేరు పెట్టాల్సిందిరా. సరే, అలాగే మార్చుకుంటాను కానీ ప్రాబ్లం ఏంటో అడగరా. అడగకుండానే చెప్తావుగా, చెప్పు. అది ఆ నగల మ్యాటర్ ఉంది కదా, ఉంది. ఆ విషయంలో అక్షయ్తో కొంచెం ఓవర్గా మాట్లాడేశాను మావా. కొంచెం ఓవర్గా మాట్లాడలేదు మావా, చాలా ఓవర్గా మాట్లాడావు. ఇప్పుడు అక్షయ్ని ఎలా కూల్చేయాలో తెలియట్లేదురా. దానికి నువ్వే హెల్ప్ చేయాలి. నేనేం చేయాలరా? అదేం లేదురా, నువ్వు ఒకసారి అక్షయ్తో మాట్లాడి మా మధ్యలో మండుతున్న మంటపై మంచినీళ్లు చల్లి ఆర్పేయాలి, అంతే. ఎరా, ఏమంటావు స్వామి? ఒరేయ్, మధ్యలో నన్నెందుకురా ఇరికిస్తావు? ఇరికించట్లే స్వామి, వివరంగా చెప్పమంటున్నాను. అది నీ బాధ్యత మావా. ఏంటి? అది నా బాధ్యత? అవునరా, అక్షయ్ నువ్వు నూరారా సిస్టర్ సిస్టర్ అని పిలుస్తావు కదా. మరి సిస్టర్ కోపంగా ఉన్నప్పుడు మాట్లాడి కూల్ చేయాల్సిన బాధ్యత ఒక బ్రదర్గా నీకుంది కదా. నువ్వు చెప్పింది లాజిక్ గా కరెక్టే, కానీ ఇంతకు ముందు ఒకసారి నీ కోసం మాట్లాడుతూ సిస్టర్ దగ్గర తిట్లు తిన్న సంగతి నీ గుర్తులేదా? ఒక అన్నగా నువ్వు చేయాల్సిన పని ఇదేనా అని ఆ రోజు సిస్టర్ నన్ను అడిగిందిరా. నువ్వు మర్చిపోయావా? రేయ్, అది నువ్వు మర్చిపోయావేమో గాని గోడకి సున్నం కొట్టినట్టు అది ఇంకా నా మనసుకి అంటుకునే ఉందిరా. సరేరా, అయితే ఇప్పుడు ఏమంటావు? నేను రాను, నన్ను వదిలేరా బాబు. సరే, నీ ఇష్టం. కానీ అక్షయ్ కోపాన్ని తగ్గించే మంచి ఐడియా అయినా చెప్పరా. సడన్ గా ఐడియా అంటే నేను ఎలా చెప్పాలరా? ఇప్పుడు నువ్వు చెప్తావా లేదా? ఐడియా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి సార్, నాకు ఒక 1 వీక్ లీవ్ కావాలి సార్. 1 వీక్ లీవ్ కావాలా? ఇవ్వటం కుదరదు, వెళ్ళి పని చూడండి. సార్ సార్ సార్, అలా అనకండి సార్. ఈ లీవ్ నాకు చాలా ఇంపార్టెంట్ సార్. హే, ఏంటా అంత ఇంపార్టెంట్? సార్, నాకు పెళ్ళయి ఇంతవరకు హనీమూన్కి వెళ్ళలేదు సార్. ఇప్పుడు గనక నా భార్యను తీసుకుని హనీమూన్కి వెళ్ళలేదు, ఖచ్చితంగా నాకు డివోర్స్ ఇస్తుంది సార్. ఇస్తే ఇచ్చిందిలే, తీసుకోవయ్యా. అలా అంటారేంటి సార్? ఇంకెలా అనమంటావయ్యా? నీ టేబుల్ మీద ఫైల్స్ అన్ని కొండలా పెరిగిపోతున్నాయి. ముందెళ్ళి ఆ కొండని కరిగించండి, వెళ్ళండి. సార్. ఒరే మావా, ఐడియా అడిగావు కదా, సూపర్ ఐడియా వచ్చిందిరా. చెప్పరా, ఏంటది? చెప్తాను గాని, ఒరే ముందు తిరిగి లీవ్ శాంక్షన్ చేసి పంపించు. ముందు దీంట్లో సంతకం పెట్టరా. రే, పెట్టమని చెప్తున్నాను కదా, పెట్టు మామా. ఎనివే, మీకు లీవ్ శాంక్షన్ అయింది, హ్యాపీగా హనుమూన్ వెళ్ళండి. చాలా థ్యాంక్స్ సార్. మాకు బిడ్డ పుడితే మీ పేరే పెట్టుకుంటాను సార్. అలాగే అలాగే, వెళ్ళండి సార్. చెప్పరా, ఏంటి ఐడియా? బావా, నువ్వు సిస్టర్ ని తీసుకొని హనీమూన్ వెళ్ళు బావా. హనీమూన్ కా? అవునరా. అరే, సమస్యకి సొల్యూషన్ చెప్పరా అంటే ఇంకో కొత్త సమస్య తెచ్చి పెడతావేంట్రా? చెప్పేది విను మామా. ఇందాకొచ్చినతను హనీమూన్ కి వెళ్ళకపోతే ప్రాబ్లం క్రిటికల్ అవుతుంది. అదే మీరిద్దరు హనీమూన్ కి వెళ్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మామా. కాబట్టి ఏదైనా మంచి ప్లేస్ కి సిస్టర్ ని తీసుకెళ్ళు. ఆ ప్లేసే మీ ఇద్దరి ప్రాబ్లం ని సాల్వ్ చేసి మీ ఇద్దరి మధ్యున్న దూరాన్ని దగ్గర చేస్తుంది మావా. ఏమంటావ్? సూపర్ మావా, నేను అక్షయ హనీమూన్ కి వెళ్తున్నాం. మా లైఫ్ ని సరికొత్తగా స్టార్ట్ చేయబోతున్నాం. హనీమూన్, హనీమూన్, అరే హనీమూన్, అరే హనీమూన్, అరే స్వామి. ఓకే ఓకే, ఏంట్రా? ఇక్కడ ఒక చిన్న చిక్కుముడి ఉంది మావా.
ఏంట్రా అది? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో సిస్టర్ ని హనీమూన్ కి ఒప్పించడం అంటే అంత ఈజీ కాదు. మరి నువ్వు దానికి ఏం చేస్తావు? నో ప్రాబ్లం మావా, దానికి ఒక పర్సన్ ఉన్నారులే. పర్సనా? ఎవరదే? ఆ, 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 ఆ. అల్లుడు గారు, ఆ, మావయ్య, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చారని తెలుస్తుంది, కానీ చెప్పడానికి ఆలోచిస్తున్నారు. ఆ రాక్షసి ఇప్పుడు బయటికెళ్ళింది కాబట్టి తన ఇంటికొచ్చేలోపు ఆ విషయం ఏంటో చెప్పేసేయండి. ఆ, ఆ, అంటే అది మీతో ఎలా చెప్పాలో తెలియట్లేదు మావయ్య. ఏంటి అల్లుడు గారు మీరు? నాతో చెప్పడానికి మొహమాటం ఏంటి? డైరెక్ట్గా చెప్పండి. ఆ, ఆ, అంటే ఆ, ఇది మావయ్య గారితో అల్లుడు చెప్పుకునే విషయం కాదు. ఆ, అందుకే ఆలోచిస్తున్నా. అల్లుడు గారు, మీరేం ఆలోచించకుండా నన్ను మావయ్య గారిలా కాకుండా ఒక ఫ్రెండ్ అనుకోండి. ఇప్పుడు చెప్పండి, ఏంటి విషయం? ఉమ్, అది ఏంటంటే మావయ్య, ఇదే మావయ్య నేను చెప్పాలనుకుంది. మీరేం ఆలోచించకండి అల్లుడు గారు, అక్షయ్ నొప్పించడం నా బాధ్యత. ఆ, అంటే ఆ, అది మీరు అక్షయ్ మాట్లాడుతుంటే ఓకే మావయ్య. మీరు ఒక ఫోన్ చేసి చెప్పినా అక్షయ్ సరే అని ఒప్పుకునేది. మీరిప్పుడు తనతో మాట్లాడటం లేదు, అదే ఏం చెయ్యాలో ఆలోచిస్తున్నాను. అల్లుడు గారు, ఇలా చేస్తే ఎలా ఉంటుంది? ఆ, ఎలా మావయ్య? మా నాన్నతో మాట్లాడిననేగా అక్షయ్ ఒట్టేసింది. ఆ, అవును. నేనేం చెప్పాలనుకుంటున్నానో అదంతా ఒక లెటర్లో రాసిస్తాను. అది తీసుకెళ్లి అక్షయ్కి ఇవ్వండి. అది చదవగానే అక్షయ్ తప్పకుండా ఒప్పుకుంటుంది. ఏమంటారు? సూపర్ మావయ్య, గుడ్ ఐడియా. అలాగే చేద్దాం. సరే అల్లుడు గారు. అమ్మా వందనా, హా నాన్నా. ఒక పేపరు పెన్ను తీసుకురామ్మా. హా తీసుకొస్తాను నాన్నా. హాయ్ బావు గారు. హలో. తీసుకోండి నాన్నా. నువ్వు వెళ్ళి చదువుకోమ్మా. అలాగే.